పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే ఎదురు తిరిగి పక్కవాడి కళ్ళు పీకేస్తుందంట. అదేవిధంగా మరి ఈ రవి, బొమ్మాలి రవి తన వివాహానంతరం తన అత్తయ్య భార్య కలిసి అతన్ని నువ్వు సంపాదించలేవు, నువ్వు చేతకాని వాడివి అని చెప్పేసి చాలా మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఆఖరి తన దగ్గర వాళ్ళకి ఉన్న చిన్న పాపను కూడా వాళ్ళ దగ్గర తీసుకుని వీళ్ళ దగ్గర రానివ్వకుండా చేసేటప్పటికి మెదడులోని ప్రతి కణం రగిలిపోయింది. ఆ రగిలిన కణం మేధస్సును పెంచింది. నిజమైన మేధస్సు, తెలివితేటలు, అద్భుతమైన తెలివితేటలు. కానీ ఇతని యొక్క ఈ తెలివితేటలు మొత్తం కూడా డబ్బు సంపాదించి తన భార్య ముందు, తన అత్త ముందు నేను హీరో అని నిరూపించడానికి చేసిన దాంట్లో ఈ రవి ఇప్పుడు నిజమైన హీరోగా మారాడు. ఎందుకంటే ఇప్పుడు ఇతని జైల్లో ఉన్నా సరే అతని గురించి ఆ సంస్థను నడిపే వాళ్ళు అనేక మంది పైకి పుట్టుకొచ్చారు, పుట్టగొడుగులాగా. ఈ 4 కుటుంబాల చేతిలో ఉన్న సినీ పరిశ్రమ వాళ్ళంతా కూడా కలిసి గగ్గోలు పెట్టినా సరే ఏమీ పీకలైపోయారు. మరి ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు మేము చేసాం అంటున్నారు కదా. అసలు వాస్తవానికి ఏంటంటే నేను నీకు డైవర్స్ ఇస్తాను, నువ్వు రా అని చెప్పి భార్య తన్ని పిలిస్తే తను వచ్చి నీకు నేను ఫలానా దీంట్లో బయలుదేరుతున్నాను అని ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మూలంగా ఆమె ఇతని మీద ఉన్న కక్ష సాధించుకోవాలి, వీడిని ఎలాగైనా బదనాం చేయాలి అనే ఒక పగతో రగిలిపోయి ఆమె ఇతని మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. చాలు కదా పోలీసు వాళ్ళకి. డబ్బులు ఖర్చు పెట్టకుండా భార్య ఇన్ఫార్మర్ లాగా పనిచేస్తే అంతకు మించింది ఏముందండి? వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు. మరి రావణాస్ అంటాడు విభూషణ్ చూసి, ఇంటి గుట్టు లంకకి చేటురా చేసావు కదరా అని. అంటే ఇంటి గుట్టుని లంకకే చేటు అయిపోయింది. ఇవాళ ఇవి చెప్పిన దీనివల్ల అనేక వందల వేల మంది అన్నేసి వేల రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కోలేక సతమతమవుతున్న వారు పేద మధ్యతరగతి ప్రజలు ఉన్న ఒక చిన్న ఆప్షన్ని నాశనం చేయడానికి అయింది. అంటే నేను సమర్థిస్తున్నాను కాదు, నేను నా విమర్శ అంతా కూడా ఈ సినిమా రేట్ల మీద. హీరోలకి అంతంత పారితోషికం దేనికండి బాబు? వాళ్ళంతా నటులు కావచ్చు కాక ఆ వాళ్ళకేమో అక్కడ వదిలేస్తున్నారు. ఆ భారం మొత్తం ప్రేక్షకులదా? నిజంగా దమ్ముంటే ఒక ఐక్యత ఉంటే మాత్రం సినిమాని ఎవరు చూడకుండా హాల్ కానీ ఓటీటీ కానీ చూడకుండా చేసామనుకోండి దిగిరారా? ఈ సినిమాల కన్నా కూడా ఈ చిన్న కుర్రల వాళ్ళు షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు, ఎంత బాగుంటున్నాయి, అద్భుతంగా ఉంటున్నాయి.